ఒకసారి ఈనాడులో వార్త చూద్దాం. కదిలిస్తే కంపనమే అంటూ చొరగంలో దారికి అడ్డుగా పడి ఉన్న టీబీఎం భాగాలు. సీర్ జోన్లోనే టీబీఎం కట్టర్ భాగం సున్నిత ప్రదేశం కావడంతో సందిగ్ధావస్థ. రంగంలోకి ఎన్జీఆర్ఐ జిఎస్ఐ నిపుణులు. సొరంగం పైకప్పు కూలిన రోజు భూకంపం లాంటి శబ్దం వివరించిన టీబీఎం ఆపరేటర్ గ్లెన్ మెనాల్డ్. చివరి 40 మీటర్ల వరకు చేరలేని సంక్లిష్ట స్థితి. పక్క నుంచి తవ్వకాలను ప్రయత్నించాలని సీఎం సూచన అంటూ ఇక్కడ ఎస్ఎల్బీసీకి సంబంధించి వార్త. ఇది ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగినటువంటి ప్రమాదం. ఇక్కడ ఇది 3 రోజులైంది. ఈ పరిస్థితి చూడండి ఒకసారి. ఈ సొరంగంలో దారికి అడ్డుగా పడి ఉన్న టీబీఎం భాగాలు అంటూ ఈ భాగాలు చూడండి ఒకసారి. అయితే ఈ దాంట్లో సహాయక చర్యల్లో 3 రోజులైనా కూడా సహాయక చర్యల్లో పురోగతి పెద్దగా లేకపోవడానికి కారణం ఏంటని దిశగా నిపుణులు శోధిస్తూ ఉన్నారు. అయితే సొరంగంలో గల్లంతైన 8 మందిని కాపాడేందుకు చర్యలు కొనసాగిస్తూనే ప్రమాదానికి కారణాలు ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలనే కోణంలో ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అక్కడ నీటి ఊటలు, బురద, టీబీఎం శిథిలాలు భారీగా అడ్డుగా ఉండడంతో టీబీఎం ఇరుక్కున్న ప్రాంతమైన చివరి 40 మీటర్ల వరకు చేరుకోలేని పరిస్థితి. సో సంక్లిష్ట స్థితి నెలకొంది. సొరంగంలో భూగర్భాన్ని తొలిచే యంత్రం ఏదైతే ఉంటుందో, సొరంగంలో దాని తొలిచే యంత్రం ఒకటి ఉంటుంది, ఆ టీబీఎం అంటారు దాన్ని. సో ముందు 60 మీటర్ల భాగంలో కట్టర్ ఉంటుంది, 60 మీటర్ల భాగంలో కట్టర్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూపిస్తానండి మీకు. ఎంత భయంకరంగా ఉందంటే ఒకసారి చూడండి. ఆ టన్నెల్లా దీని వెనక రాజకీయాలు మస్తుకున్నాయి. దీన్ని నేను చెప్తాను, నేను అది ఎవరు మొదలుపెట్టిర్రు, ఎందుకు అయింది, ఎట్లా అయింది. ఈ సొరంగంలో ఉన్న పరిస్థితి చూడండి ఒకసారి. శివ న్యూస్లో మళ్ళీ చేస్తా. ఆడియో వస్తుందన్న. జూమ్ చేసిన లోపల ఎంత దారుణమైన పరిస్థితి ఉంది చూడండి. रिंग तो दिख रहे हैं सर आगे तक, ये रिंग दिख रहे हैं आगे तक. ये बस बेल्ट लास्ट आ गया, बेल्ट डैमेज होगा आगे. ये रिंग ठीक है, लेकिन देखिए रिंग ठीक है आगे तक. ఎంత భయంకరంగా ఉంది చూడండి. हाँ टूट के आ गई बात. वीडियो వాళ్ళని పిలుస్తుంటే అది వింటుంటేనే భయం వేస్తుంది మనకు. दूर तक दिख रहा है रिंग, तो रिंग दूर तक. బోర్ పొక్కల పిల్లలు పడితే ఉండే పరిస్థితి లెక్క కనిపిస్తుంది. అగో पंप स्टेशन 5 है ना ये, 13-5 क्या, और आवाजें आ रही. मनोज, శ్రీనివాస్ పాపం వాళ్ళు ఉన్నారు, ఏమైందో ఎట్లుందో 3 రోజులు అవుతా ఉంది అలా పరిస్థితి. नहीं सर, बेड डैमेज है इसके बाद में, बेड डैमेज है ना इसके बाद. ఎంత భయంకరమైన పరిస్థితి ఉందంటే అక్కడ చూడండి. ఇలా కుటుంబాలకి ఒక రకమైన అది మనోవేదన. అది అసలు వాళ్ళు ఉన్నారా, ఏమైనా అయిందా, ఎట్లా ఉన్నది, వాళ్ళు బయటకు వస్తారా, తెస్తారా, ప్రభుత్వం మరి ఏం సహాయక చర్యలు తీసుకుంటుంది, మరి ఎట్లా బయటపడతారు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అది ఎస్ఎల్బీసీ. సో ఆ టన్నెల్లా మరి ప్రమాదంని ముందు గత ప్రభుత్వం గుర్తించింది. కేసీఆర్ కూడా అసెంబ్లీలో చెప్పిండు ఇది మళ్ళీ ఏదైనా ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా సరే ఇది పార్టీల వైపు పోయి మళ్ళీ రాజకీయం అంటారు, ఇంకేదో అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆనాడు ఆ పరిస్థితి వస్తుందని చెప్పిది అన్నట్టుగానే ఇయ్యాల చూడండి. సుంకిశాల వీళ్ళు కట్టిందే వీళ్ళు వచ్చినాకనే. దీంతోపాటు ఇప్పుడు ఎస్ఎల్బీసీలో ఈ ప్రమాదము, మరి దీన్ని ఎవరికి అంటగడతారు, మరి ఎవరికి అప్పచెప్తారు. మేడిగడ్డల 2 పిల్లర్లు గుంగిపోతేనే మొత్తం నాశనం పట్టేసిండి అని చెప్తే మరి ఇట్లాంటి ప్రమాదాలు జరిగిన చోట ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం మీద ఎవరు మాట్లాడతలేరు ఎందుకు అనేదే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. దీంతోపాటు ఇప్పుడు గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్ళకి 200 కిలోమీటర్ల మేర వచ్చే నీళ్ళకేమో
ఏ ఇష్యూ రాదు కాళేశ్వరంకి సంబంధించి. కానీ ఇక్కడ ఈ పరిస్థితి వేస్తే మాత్రం ఎవరెందుకు మాట్లాడతలేరు అని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మరి కాళేశ్వరంనేమో అంతగానం అంటారు కదా, అదేమో బరాబరే ఉండే, బరాబర్ ఉన్నదాన్నేమో గన్ని మాటలు అంటారు. ఇలా దీన్నేమో మరి పైకి తెస్తలేరు, ఎవరు మాట్లాడతలేరు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే కూడా మరి గత ప్రభుత్వం దీన్ని పసిగట్టి చెప్పినాక కూడా వినకపోతే మరి ఇలా దీని పాపం ఎవరిది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో సుంకిష ఇక్కడ ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి ఈ మరి సహాయక చర్యలు ఎంత తొందరగా చేపడితే అంత తొందరగా అది సైడ్ నుంచి అయినా సరే తవ్వి తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మనం ఈ వార్తలు చూసినాం. అయితే ఇక్కడ దానికి సంబంధించిందే అది కదిలిస్తే ఏమన్నా జరగవచ్చు అని. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు, బురదలో కూరుకుపోయారన్న అనుమానాలు, టీబీఎం లోపలి భాగం వైపు అన్వేషణ అంటూ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ సిచ్యువేషన్ చూడండి. ఇగో ఇదే కదిలిస్తే కంపనమే అనేది. అయితే దాని వెనుక 120 మీటర్ల భాగంలో ఆపరేటర్ ఇతర విభాగాలు ఉంటాయి. ఇప్పుడు పైకప్పు కూలిన కీలక ప్రాంతం కట్టరున్న భాగంలో ఉంది. పైకప్పు పడిన ధాటికి 2 భాగాలు వేరుపడిపోయినాయి. అయితే పైకప్పు పడడం వల్ల ఆ 2 భాగాలు వేరైపోయినాయట. సో వేరవడం వల్ల బురదలో కూరుకుపోయాయి. యంత్రం ధ్వంసమైపోయింది. ఈ ప్రాంతంలో టీబీఎం సహా దేన్ని కదిలిచ్చినా పైకప్పులో మరిన్ని కంపనాలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ క్రమంలో భూభౌతిక పరిస్థితులను అంచనా వేయడానికి ఎన్జీఆర్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి నిపుణులను పిలిపించారు అంటూ. అసలు ఆ రోజు ఏం జరిగింది నిజంగా చెప్పాలంటే ఈ విషయం తెలుసుకోవాలి ఒక్కసారి. ఆ రోజు ఏం జరిగిందంటే సొరంగం పైకప్పు కూలడానికి అక్కడ సీపేజీ కారణంగా మట్టి సున్నితంగా మారడమే, అంటే షీర్ జోన్ అంటారు దాన్ని, అది కారణమైంది. సో ఈ ప్రాంతంలో ఇన్నేళ్ళు నీటి ఊట మాత్రమే రాగా ఇప్పుడు పైకప్పు కూలడంపై నిపుణులు కలవరపడుతున్నారు. నీటి ఊట వచ్చిందట ఇన్ని రోజులు, సరే నీటి ఊటనే కదా అని అనుకున్నారు, బట్ అది షీర్ జోన్ కింద మారిపోయింది. ఎట్లా అంటే మొత్తం మెత్తగా అయిపోయింది, ఆ ప్రాంతం అంతా కూడా మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు పైకప్పు కూలిపోయింది. సో దీనివల్ల పరిస్థితిని అంచనా వేయడం కోసం ఆ రోజు విధుల్లో ఉన్న వారిని ప్రభుత్వం పిలిపించి సంఘటనను రీకన్స్ట్రక్షన్ చేస్తోంది. అయితే టన్నెల్ బోరింగ్ ఏదైతే ఉందో ఆ బోరింగ్ యంత్రాన్ని టీబీఎం అంటారు దాన్ని, టన్నెల్ బోరింగ్ యంత్రం. సో ఆ మిషన్ టన్నెల్ బోరింగ్ మిషన్ని టీబీఎం అంటారు కదా. సో నడిపిన రాబిన్సన్ సంస్థకి చెందిన గ్లెన్ మెనాల్డ్తో పాటు సొరంగాల తవ్వకాల్లో నిపుణుడు ఎల్ఎన్టీ సంస్థకు చెందిన క్రిస్ కూపర్, ఎవరైతే బ్రిటన్ క్రిస్ కూపర్ ఉన్నాడో ఆయనను సోమవారం సొరంగం వద్దకు పిలిపించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెనాల్డ్ కీలక విషయాలను సంఘటనకు ముందు తర్వాత అనుభవాలను విశ్లేషించారు. వాటి ఆధారంగా సహాయక చర్యల్లో ముందుకు వెళ్ళాలని ఉన్నతాధికారులకు నిర్ణయించారు. అయితే అక్కడ ఏమైందట, భారీ శబ్దం వచ్చిందట. శబ్దంతో పాటు ఒక భూకంపం లాంటి పరిస్థితి ఏర్పడదట. అక్కడ ఒకటేసారి ఇట్లా పైకప్పు కూలడంతో ఇట్లా భూకంపం లెక్క వచ్చిందట. శనివారం ఉదయం సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ భూగర్భాన్ని కటింగ్ చేస్తూ ఉంది. కటింగ్ చేస్తుంటే ఎప్పట్లానే అందరూ విధుల్లో ఉన్నారు. గతంలో నుంచి వస్తున్నట్లుగానే పైకప్పు నుంచి నీటి ఊట మాత్రమే వస్తోంది. అయితే కొంత తవ్వకం పూర్తి కాగానే కాంక్రీట్ సెగ్మెంట్లను బిగిస్తున్నాం. కొంత తవ్వంగా ఏం చేస్తారంటే కాంక్రీట్తో మళ్ళీ సెగ్మెంట్లు నిర్మిస్తారు, ఎందుకంటే మళ్ళీ కూలకుండా దానిపైన ఈ బరువు పడ్డ ఆగేటట్టుగా. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తే సున్నితమైన భూమి పొరలను అంటే షీర్ జోన్ దాటి గట్టి బండరాయి ఉన్న చోటుకు వెళ్ళగలిగే వాళ్ళం. ఒక్కో సెగ్మెంట్ను పెడుతూ పైకప్పును పరీక్ష చేస్తున్నాం. అయితే అప్పుడే ఊట పెరగడం గుర్తించాను. కట్టర్ను ఆపరేట్ చేస్తున్న నేను, ఆ కట్టర్ను ఆపరేట్ చేస్తున్న ఆయన వెంటనే అందరినీ అప్రమత్తం చేసి కేకలు పెట్టాను. పారిపోవాలని హెచ్చరించి పరుగు అందుకున్నాం. కొంత దూరం వెళ్ళామో లేదో ఒక్కసారిగా భారీ శబ్దం, భూకంపం లాంటి అనుభవం. నీరు బురద అంతా ఎగజిమ్మితే 3 కిలోమీటర్ల మేర వరకు ప్రభావం చూపింది. ఆ ప్రాంతాన్ని చీకటి బురద నీరు కమ్మేశాయి. దానిలో చిక్కుకున్న కొందరు ఎత్తైన ప్రాంతంలో ఉండే కన్వేయర్ బెల్ట్ ఎక్కారు. కొందరు పైపులను పట్టుకున్నారు. ఒక్కొక్కరు అలా బయటకి రాగలిగారు. టీబీఎం వద్ద ఉండిపోయిన వారు మాత్రం కనిపించలేదు. ఎవరైతే ఆ టీబీఎం దగ్గర ఉండేనో వాళ్ళు కనిపించలేదట. అయితే ఈ యంత్రం ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నోళ్ళు మాత్రమే కనిపించకుండా పోతే అని మెనాల్డ్ స్పష్టం చేశారు. పైకప్పు నుంచి భారీ ఊటలతో చాలా కాలం నుంచి పనులు నిలిచింది కూడా ఈ ప్రాంతంలోనే. దీన్నే షీర్ జోన్గా వ్యవహరిస్తుంటారు. ఇది చాలా సున్నితమైన ప్రాంతంగా మెనాల్డ్ విశ్లేషించారు. అక్కడ చాలా రోజుల నుంచి పనులు కాకపోవడానికి కారణం కూడా ఇదేనట, షీర్ జోన్ ఏనట. దానివల్లనే అక్కడ పనులు జరగలేదు. అయితే 9 బృందాలు 600 మంది నిపుణులతోని అక్కడ ప్రయత్నం చేస్తున్నట్టు. ఇగో సహాయ చర్యలు కొనసాగిస్తూనే ప్రమాదానికి కారణాలను నిపుణులు అన్వేషిస్తున్నారు. మొత్తం 9 ప్రధానమైన సంస్థలు ఈ ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యాయి. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నౌకాదళం, సింగరేణి, ఎల్ఎన్టీ, నవయుగ, మేఘా,
హైడ్రా సంస్థలకు చెందిన దాదాపు 600 మంది నిపుణులు శాస్త్రవేత్తలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సొరంగంలో చీకటిని తొలగించడము, వెల్డింగ్ కట్టర్లకు ఉపయోగపడే 500 kV జనరేటరు, 100 అశ్వశక్తితో 100 హార్స్ పవర్తో కూడిన భారీ పంపును మెగా సంస్థ నుంచి సోమవారం తీసుకొచ్చారు. భూగర్భం నుంచి 90 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోసే సామర్థ్యం దీనికి ఉంది. సొరంగంలో ఉపయోగపడే 14 టన్నుల క్రేన్ను కూడా ఆ సంస్థ సమకూర్చింది. ఎల్ఎన్టీ సంస్థ నుంచి కీలకమైన నిపుణుల బృందం కూడా వచ్చిందని చెప్తూ ఇక్కడ ఒకసారి చూడండి, అన్వేషణలో అత్యాధునిక పరికరాలు అయితే అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందనేదే అసలు ముచ్చట. వాళ్ళకు అసలు ఏమై ఉంటుంది, ఇగో ఇది ఎక్కడున్నారో ఎలా ఉన్నారో. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది జాడ 3 రోజులు గడిచినా తెలియరాలే. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట శివారులో ఉన్న ఈ ప్రాజెక్టు పనుల్లో శనివారం ఉదయం సొరంగం పైకప్పు కూలిన ఘటనలో వారు గల్లంతైన విషయం తెలిసిందే. లోపల చిక్కుకున్న వారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అనే ఉత్కంఠ తారస్థాయికి చేరింది. 3 రోజులు అవుతా ఉంది, టెన్షన్ అయిపోతూ ఉంది. బురద, నీరు, చీకటి అంటే అసలు వాళ్ళు ఎట్లా బతుకుతారు, బతికే అవకాశం ఉందా, ఉంటే బాగుండు. వారు బురదలో కూరుకుపోయి ఉంటారనే భయంతో ఆఖరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బాధితులు సొరంగం చివరి పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారి బురద నీళ్లు కుమ్మరించినట్లు పడ్డాయి. బాధితులు సురక్షితంగా ఉన్నారనే ఆశాభావంతోనే సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షణ చర్యలను ముమ్మరం చేశాయి. సోమవారం సొరంగం లోపలి వరకు చుచ్చుకెళ్లాయి. కానీ టన్నెల్ బోరింగ్ యంత్రం ఉన్న చోటు మాత్రం సిబ్బంది వెళ్ళలేకపోతా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే చివరన ఉన్న 40 మీటర్ల మేర ప్రదేశం అంతా పూర్తిగా పూడికతో నిండిపోవడమే. ఇంకా అలా బతుకుతారు అంటే మాత్రం నిజంగా ఈ విషయం అలా కుటుంబాలు ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారో నాకు తెలియదు. కానీ 40 మీటర్ల మేర కంప్లీట్గా బురద, నీరు, చీకటితోని మొత్తం ఏదంటారు కదా మొత్తం కూడుకుపోయింది. మొత్తం అలా ఇక్కడ చూడండి నిండిపోవడానికి కారణం బురద. ఒండ్రు దాదాపు 15 అడుగుల ఎత్తున పేరుకుపోవడంతో చివరి వరకు చేరుకోవడం అత్యంత క్లిష్టంగా మారింది. ప్రమాద స్థలమైన 14వ కిలోమీటర్ కంటే ముందు 1/2 కిలోమీటర్ దూరం వరకు మేటలు వేసిన బురదను తొలగించేందుకు రక్షక బృందాలు చర్యలు ప్రారంభించాయి. సహాయక బృందాలను విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ అరవింద్ కుమార్, ఆర్మీ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా సమన్వయం చేస్తున్నారు. పోలీసు జాగిలాన్ని కూడా వినియోగిస్తున్నారు. కొద్ది దూరం వరకు జాగిలాన్ని తీసుకెళ్లామని, నీరు ఉండడంతో తిరిగి వెనక్కి తీసుకొచ్చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ బురద తొలగింపు కూడా జాగ్రత్తగానే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏమాత్రం అటు ఇటు అయినా, ఏమాత్రం ఇబ్బంది అయినా మళ్ళా ఎవరైతే అంటే వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఇబ్బందులు వస్తాయి. అందుకే ఇగో సోమవారం మధ్యాహ్నం సొరంగంలోకి వెళ్ళిన ఎన్డీఆర్ఎఫ్ ఇతర బృందాల సభ్యులు సాయంత్రం 6:30 గంటలకు తిరిగి వచ్చారు. టీబీఎం సమీపానికి వెళ్ళిన వారంతా ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్లు వెల్లడించారు. టీబీఎం 20 మీటర్ల మేర సొరంగంలో ఇరుక్కుపోయింది. ఇగో టీబీఎంని ఇందాక నేను చూపించిన కదా, ఆయన క్లియర్గా ఇదే ఆ టీబీఎంకు సంబంధించింది. అక్కడ వరకు వెళ్ళగలుగుతున్నారు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే మాత్రం దాన్ని ఎట్లా తీసుకురావాలి, ఎట్లా అక్కడ ఉన్న కాపాడాలనే పరిస్థితి లేదు. ఇక అక్కడ ఆ చీకటి అయ్యో అది మొత్తం కూలిపోయి మనం బోర్బాయిల కదా పిల్లలు ఇరికితే, చిన్న పిల్లలు ఇరికితే అప్పుడప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ చూస్తే. మొత్తం అది ప్యాక్ అయిపోయింది. అది మొత్తం ఆ రింగ్ చూపిస్తున్నాడు చూడండి. ఇంకా దాని తర్వాత ఏం లేదు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. దాని తర్వాత పోవడానికి కూడా లేదు అవకాశం. ఇగో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంట అక్కడ. ఇగో సో అవగాహనకు వచ్చినట్లు టీబీఎం 20 మీటర్ల మేర సొరంగంలో ఇరుక్కుపోయింది. ప్రమాద స్థలానికి వెళ్లేందుకు వీలు లేకుండా అడ్డంగా బురదతో పాటు నిర్మాణ సామాగ్రి, టీబీఎం యంత్రం శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మిషన్ నడిచే ట్రాకు, కన్వేయర్ బెల్టు, అక్కడ నిల్వ చేసిన చిప్సు, రాడ్లు, కాంక్రీట్ సెగ్మెంట్లు, సిమెంటు తదితర పదార్థాలు బురద మట్టిలో కలిసిపోయి పేరుకుపోయాయి. బురదలో బాధితులు చిక్కుకొని ఉండవచ్చన్న అంచనాతో తొలగింపు చర్యలు కూడా చాలా జాగ్రత్తగా చేపట్టున్నారు. దీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందం పలుగు పారలతో రంగంలోకి దిగింది. కొద్దిగా బురద మట్టిని తొలగిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుందంటూ పాపం ఎంతని కష్టపడి ఎంత అందిస్తారు. అయితే దాన్ని
ఇమీడియట్గా ఏదో రకంగా తీయొచ్చు, కానీ ఒకవేళ బురదల చిక్కుకున్న వాళ్ళు అలా ఉంటే అంటే కొంచెమైనా అవకాశం ఉంటే ఎందుకు దాన్ని రిస్క్ తీసుకోవడం అని చెప్పి దాన్ని తీసుకోవట్లేదు, జాగ్రత్తగానే చేయాల్సి వస్తుంది. పలుగు పారలతో తీస్తూ ఉన్నారట. అయితే బయటపడిన కార్మికుల్లో ఇంకా భయం. ఎవరైతే బయటపడ్డారో వాళ్ళ పరిస్థితి టీబీఎంలో ఉన్న ప్రాంతంలో ఏ కార్మికుడు ఎటువైపు పనిచేసి ఉంటారనే విషయాన్ని నిర్ధారించడం కీలకంగా మారింది. బురద మట్టిని ఒక్క ఉధృతం తొలగించడం ప్రారంభిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయని పలు దఫాలుగా సాగిన చర్చల్లో నిర్ణయానికి వచ్చారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కార్మికులకు అక్కడి పరిస్థితులపై కొంత అంచనా ఉంటుంది కనుక సహాయక చర్యల్లో భాగంగా వారిని సొరంగంలోకి తీసుకువెళ్లడం తప్పనిసరిగా మారింది. కానీ పైకప్పు కూలిన ఘటనతో కార్మికుల్లో నెలకొన్న భయం ఇంకా తొలగిపోలేదు. వారిని ఒప్పించేందుకు నీటి పారదర్శక ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారంటూ ఒకసారి ఆడ పరిస్థితిని చూసొచ్చినాక మళ్ళా ఎట్లా ఏమవుతుందో తెలియదు కాబట్టి మళ్ళీ పోవడానికి వాళ్ళు సాహసించరు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోరు. పోయిన వాళ్ళనే అసలు ఏందా అని భయపెడతా ఉంటే మళ్ళీ వీళ్ళు వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట. వీళ్ళకి ఏంటంటే ఐడియా ఉంటుంది కాబట్టి ఎవరైతే అక్కడ ఏ కొనదాకైతే పోయొచ్చిర్రో చావు అంచుల్దాకా చూసొచ్చినట్టే వాళ్ళు ఆ కొనదాకా చూసిన వాళ్ళని కనీసం ఎట్లా పడ్డది, ఎక్కడ పడ్డది, ఏ పరిస్థితులలో పడ్డది, ఎక్కడ ఉండొచ్చు, ఎటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని వాళ్ళు అడిగితే చెప్తారని వాళ్ళ కోసం ట్రై చేస్తే వాళ్ళు మేము రాలేం సార్ అన్నట్టుగా వాళ్ళు ఉన్నారట. సో వాళ్ళ ప్రాణాలు సరే 3 రోజుల తర్వాత అయినా బతికితే చాలా గ్రేట్. అది నిజంగా దేవుడు కనికరిస్తే అట్లాంటి వాళ్ళని బయట వేయడం గొప్ప. ఎందుకంటే వాళ్ళు అది డ్యూటీనే, కానీ డ్యూటీలో భాగంగా ఆ డ్యూటీ కూడా ఎవరి కోసం చేస్తున్న డ్యూటీ అనేది మనకు తెలుసు. వాళ్ళ జీతం కోసం చేస్తున్నప్పటికీ మనకు జీవితాలు ఇవ్వడానికే ఇట్లాంటివి చేస్తారు. జనరల్గా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినా లేకపోతే ఇట్లాంటి రిస్కీ జాబ్స్ ఎవరు చేసినా కూడా వాళ్ళ జీతంతో పాటు మన జీవితం కూడా ముడి ఉంటుంది దాంట్లో. అది దాని ద్వారా నీళ్ళు వస్తే రైతులు బతుకుతారు, దేశం బతుకుతుంది, అందరూ బాగుంటాం కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. జరిగినప్పుడు వాటికి సహాయక చర్యలు చాలా తొందరగా స్పీడప్ చేసి వీలైనంత తొందరగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటే మంచిది. ఇక్కడే కాదు, మనం ఒక్కోసారి ఏమంటారు మైనింగ్లో కూడా, మైనింగ్ దగ్గర కూడా చూస్తూ ఉంటాం ఇట్లాంటివి చాలా చోట్ల. నిజంగా బొగ్గు గనులలో కూడా చూస్తుంటాము, అక్కడ కూడా ఇరుక్కుపోయిన వాళ్ళని మన ఎంతోమందిని కోల్పోయినాం కూడా, ఎంతోమంది అమరులయ్యారు కూడా. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులను మనం ఊహించలేము ఇక్కడ ఉండి బయట. అలా లోపల ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటిది, అది ఎట్లా ఉంటుంది, ఆ శ్వాస ఎంతవరకు అందుతుంది, దానికి ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఎంత సప్లై ఇస్తారు, ఇచ్చిన కాడికి వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళడం అనేది ఎంత దారుణంగా ఉంటుంది అనేది వాళ్ళకే తెలుసు, అది ఆ కష్టపడ్డ వాళ్ళకే.